హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గనాస్ కిచెన్. ఈరోజు మన గనాస్ కిచెన్ స్పెషల్ హోమ్ మేడ్ కోవా అండి. దీనిని పచ్చి కోవా అని కూడా అంటారు. వీటిని చాలా రకాల స్వీట్స్లో యూజ్ చేస్తారు. గులాబ్ జామున్స్, కోవా పెడ, ఇంతకుముందు మన ఛానల్లో అప్లోడ్ చేసిన కోవా జిలేబీ, ఇలా చాలా రకాల స్వీట్స్ చేస్తారు. ఈ కోవా రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న ఏదైనా ఒక గిన్నెను పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి పావు కప్పు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేయడం వల్ల అడుగు త్వరగా అంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 లీటర్ పాలు వేసుకోవాలి. పాలు వేసిన తర్వాత హై ఫ్లేమ్ మీద మాత్రమే కలుపుకుంటూ దగ్గరగా అయ్యేంత వరకు మరిగించాలి. వీటిని లో ఫ్లేమ్ మీద మరిగిస్తే అడుగు అంటుకుపోయి మాడు వాసన వచ్చేస్తుందండి. అందుకే హై ఫ్లేమ్ మీద మాత్రమే మరిగించాలి. ఈ కోవాని చేసేటప్పుడు అంచుల వెంట వస్తున్న మీగడని తీస్తూ వేస్తూ కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుందండి. దీనిని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. ఈ పచ్చి కోవాలో మనం పంచదారని కలపమండి. వీటిని చాలా రకాల స్వీట్స్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఈ కోవాతో చేసే ఏ స్వీట్ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. పాలు ఈ విధంగా దగ్గర పడడం స్టార్ట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. మనం లీటర్ పాలు తీసుకుంటే 200 నుండి 250 గ్రాముల వరకు కోవా వస్తుందండి. దీనికోసం మనం ఫుల్ క్రీమ్ మిల్క్ని మాత్రమే తీసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఈ విధంగా ఫాస్ట్గా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు త్వరగా మాడిపోతుంది. ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత గరిటెతో బాగా స్మాష్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు టెక్స్చర్ స్మూత్గా వస్తుంది. మనం కోవాని మార్కెట్లో కొనే కంటే కూడా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. షాప్స్లో కొన్నది అంత స్వచ్ఛంగా ఉండదండి. ఇంట్లో చేసుకున్న దానికి బయట కొన్న కోవాకి చాలా తేడా ఉంటుంది. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ కోవాని ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేస్తే 2 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఈ కోవాతో చాలా రకాల టేస్టీ స్వీట్స్ చేస్తూ ఉంటారు. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్స్లో తెలియజేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం గనాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.